వెల్కమ్ టు టీ10 నేను రేవతి. 2 రోజుల క్రితం కన్నుమూసిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక చురుకైన రాజకీయ వ్యూహకర్త అని, ఆయనకు ఒక విజన్ ఉన్నదని సిపిఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటస్ కొనియాడారు. ప్రధానిగా మన్మోహన్ పాలన, ఆయన నేతృత్వంలోని యూపీఏ పాలన గురించి జాన్ బ్రిటస్ గుర్తు చేసుకున్నారు. నేను 2021 జూన్ లో రాజ్యసభలో చేరాను. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ తో మాట్లాడాను. ఆయన నా సిపిఎం అనుబంధం గురించి తెలుసుకుని ఒక దృఢమైన స్వరంతో ఏ ప్రభుత్వానికైనా యూపీఏ 1 రోల్ మోడల్ అని అన్నారు. ఈ సంకీర్ణానికి హరికిషన్ సింగ్, సుర్జిత్ జ్యోతి బసు వంటి నాయకులు చేసిన కృషికి రుణపడి ఉంటా. డాక్టర్ మన్మోహన్ సింగ్ అనుకూల నాయకత్వంతోనే ఇది సాధ్యమైంది. పెట్టుబడిదారీ విధానం లక్షలాది మందిని పేదరికం నుంచి విశ్వసించిన ముఖ్యమైన సంస్కరణల వ్యక్తి మన్మోహన్ సింగ్. అయినప్పటికీ బీజేపీని దూరం చేసేందుకు అవకాశం లేని భాగస్వామ్య పక్షాలు ఒకటయ్యాయి. యూపీఏ 1 ను కుదిపేసిన, చివరికి కూటమి పతనానికి దారి తీసిన భారత్ అమెరికా అణు ఒప్పంద కల్లోభరిత రోజులను నేను గుర్తు చేసుకోలేకపోయాను. అమెరికాకు ఆయనతో పాటు వచ్చిన మీడియా ప్రతినిధి బృందంలో నేను కూడా ఉన్నాను. నేను సిపిఎం ఎంపీని అయినప్పటికీ, ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మన్మోహన్ సింగ్ నన్ను ఆయన పరివారంలో చేర్చుకున్నారు. ఆయన ఒక చురుకైన రాజకీయ వ్యూహకర్త అని నాకు అప్పుడు అర్థమైంది. 2009లో వామపక్షాల మద్దతు లేకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2 అనతి కాలంలోనే అవినీతిలో కూరుకుపోయింది. వామపక్షాలను పక్కన పెట్టడం అనేది యూపీఏ 2 కి హాని కలిగించే ఒక ఖరీదైన తప్పు. అది బీజేపీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. యూపీఏ 1 హయాంలో వామపక్షాల ప్రభావంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్, ఈజీఏ, ఆర్టీఐ, ఆహార భద్రత, విద్యా హక్కు, గిరిజన హక్కుల వంటి పథకాలు, కార్యక్రమాలను తీసుకొచ్చింది. ఈ విధానాలు అసమానతలను తగ్గించే లక్ష్యంతో ఉన్నాయి అని వివరించారు. వామపక్షాలను దూరం చేసుకోవటం అటు కాంగ్రెస్ అధికారం కోల్పోవడానికి, ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసిందన్నారు. మన్మోహన్ సింగ్ సమదృష్టి, చిత్తశుద్ధి ఆయనను భారత రాజకీయాల్లో వేరు చేసిందని ఆయన తెలిపారు. ఎల్కే అద్వానీ వంటి నాయకుల నుంచి వ్యక్తిగత దాడులు ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ తన సంయమనాన్ని కొనసాగించాడు. 2004 నుంచి 2014 మధ్య ఆయన అనేక విలేకరుల సమావేశాలను నిర్వహించాడు. ఆయన విదేశీ పర్యటనలో 72 సార్లు, వార్షిక సమావేశాలను 10 సార్లు నిర్వహించడంతో పాటు 23 సందర్భాలలో రాష్ట్ర పర్యటనలపై పత్రికలతో మాట్లాడారు. పార్లమెంట్ లో పెద్ద నోట్ల రద్దుపై ఆయన చేసిన విమర్శ, పర్యావసనాల గురించి చేసిన హెచ్చరికలు భవిష్యవాణిగా నిరూపించబడ్డాయి. వామపక్షాలు ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామఖ్యవాదాన్ని సమర్థించాయి. మన్మోహన్ సింగ్ కూడా తన పదవీ కాలమంతా సమర్థించిన సూత్రాలివి. పాలన, జాతీయ ఐక్యతపై ఆయన అంచంచలమైన దృష్టికి చరిత్ర నిస్సందేహంగా ఆయనకు దయ చూపుతుంది. లాల్ సలం డాక్టర్ సింగ్ అని జాన్ బ్రిటస్ రాసుకొచ్చారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళని చూస్తూనే ఉండండి టీ10.